వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరపట్టారని విమర్శించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఇవాటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అంతా ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. వైసీపీ పాలనతో రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్. రైతులను లాఠీలతో కొట్టి బాధ పెట్టారని మండిపడ్డారు. రైతుల ఆవేదన, ఏడుపు తనను కలిసివేసిందని, అందుకే టీడీపీ, జనసేన కలిశాయన్నారు పవన్. మరోసారి వైసీపీ వస్తే చీకటి భవిష్యత్తేనని విమర్శించారు ఆయన. చంద్రబాబు, పవన్ ఎన్నిసార్లు కలిసినా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లేనన్నారు మంత్రి రోజా. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఏం చేశారో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారని విమర్శించారు. సినిమాల్లో చేసిన పవన్ కళ్యాణ్ కు రెమ్యునరేషన్ వస్తుందన్నారు. ప్యాకేజీల కోసం పార్టీలు మారుస్తూ ఎందుకు ప్రజలను సర్వనాశనం చేస్తున్నాడో తెలియట్లేదన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తున్నాయన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక్క స్కీమ్ ను ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోలేదన్నారు రోజా. చంద్రబాబు, పవన్లు ఇద్దరూ ఆ పార్టీలకు అగ్రనేతలు కాదన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు రాయపాటి రంగబాబు. కిరాయి హంతకుల చేత హత్యకు యత్నిస్తున్నారని, నారా లోకేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. అన్ని ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు రంగబాబు. తాను టికెట్ ఆశించానడం అవాస్తవమని, లోకేష్ చేసిన అవినీతిపై తాను ప్రమాణం చేస్తానన్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటుకు ఎంత తీసుకున్నారో లోకేష్ చెప్పాలన్నారు. జగన్ ఆదేశిస్తే ఏ పనైనా చేస్తానన్నారు రంగబాబు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించే నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎలా అవుతాయన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు ఏనాడైనా అమలు చేశాడా అని ప్రశ్నించారు ఆయన. రైతు రుణమాఫీ చేస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తులో ఉన్నప్పుడు చెప్పలేదా అని చెప్పారు. తాము ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మీరు పొత్తు పెట్టుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని, ప్రజల్ని మరోసారి బాబు, పవన్ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు మల్లాది విష్ణు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుమారుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని చెప్పారు. తమ రాజకీయ వారసత్వాన్ని విజయ్ కొనసాగిస్తాడని తెలిపారు. అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశామన్నారు అయ్యన్న పాత్రుడు. రాహుల్ గాంధీ యాత్ర వల్ల దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశానికి శనిగ్రహంలా దాపురించిందన్నారు. దేశాన్ని అప్పుల భారం చేశారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం విలేతాండవం చేస్తోందన్నారు. మోదీ పాలనను ప్రజలు అచ్చేదిన్ బదులు చచ్చేదిన్లా భావిస్తున్నారన్నారు తులసిరెడ్డి. ఏపీ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు నందమూరి రామకృష్ణ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు మళ్లీ చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే అడుక్కు తినడానికి చిప్ప కూడా లేని పరిస్థితిగా తయారైందన్నారు. 53 రోజులు చంద్రబాబును జైల్లో పెడితే ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు రామకృష్ణ. ఏపీ సీఎం జగన్ కి లేఖ రాశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీపీఎస్సీ ప్రకటించిన అన్ని ఉద్యోగాలకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ నీటి మూటగానే మిగిలిందన్నారు. 4.5 ఏళ్లు గడిచినా తరబడి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన యువతకు 42 సంవత్సరాల పరిమితి అడ్డంకిగా మారిందన్నారు రామకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరానంటాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో పల్లె వాతావరణంలో వేడుకలు. మరోసారి తన డాన్స్ తో దుమ్మురేపిన మంత్రి అంబటి. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు ప్రజలందరూ తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి ఎంతో ఘనంగా నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. పల్లె వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ దంపతులు సాంప్రదాయ వస్త్రధారణలో వేడుకలకు హాజరై గంగిరెద్దుకు సారే చీర సమర్పించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు జగన్. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మందడం గ్రామంలో భారీగా సంక్రాంతి సంబరాల ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు
గంగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో రాజధాని రైతులు, టీడీపీ, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భోగి మంటలను ఇద్దరు నేతలు కలిసి వెలిగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటల వద్ద మంత్రి అంబటి రాంబాబు మరోసారి సందడి చేశారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భోగి సందర్భంగా నగర్లోని తన నివాసం వద్ద భోగి మంటలు వేసి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. భర్త సెల్వమణి, ఇతర కుటుంబీకులతో కలిసి రోజా భోగి మంటలు వేశారు. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా తమ నివాసం వద్ద భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి బొత్స, కుటుంబ సభ్యులు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో అంతా సంతోషంగా గడపాలని కోరారు బొత్స. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖలో భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి. జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి ఆడిపాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నంలో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన ఆహ్వానాన్ని మన్నించి భోగి వేడుకలకు హాజరైన నటుడు సాయి కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గాంధీనగర్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పల్లె సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, మహిళలు, యువతుల కోలాటాల నృత్యాలతో భోగి పండుగ సంబరాలు నిర్వహించారు. సూర్యాపేటలో జరిగిన భోగి సంబరాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. యువకులు, చిన్నారులతో కలిసి భోగి మంటల చుట్టూ తిరిగారు. మహిళల కోలాటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దావోస్ టూర్ కి తెలంగాణ సీఎం, కరీంనగర్ జిల్లా నేతల మధ్య మాటల యుద్ధం. బీఆర్ఎస్ నేతలకు కోమటిరెడ్డి కౌంటర్. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దావోస్ వెళ్తారు. రాహుల్ న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ఇవాళ మణిపూర్ వెళ్లడంతో తిరిగొచ్చాక దావోస్ వెళ్తారు తెలంగాణ సీఎం. ఈ నెల 19 వరకు దావోస్ లో జరిగే 54వ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి. 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని మండిపడ్డారు. వైఫల్యం చెందిన ఎంపీలతో బండి సంజయ్ నంబర్ 1 అని చెప్పారు పొన్నం. రాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. కేటీఆర్ అధికారం కోల్పోయి అసహనంతో ఉన్నారని, బీజేపీ, కాంగ్రెస్ కలిసే ప్రసక్తే లేదన్నారు మంత్రి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ ఎలా నాశనమైందో పొన్నం ప్రభాకర్ వల్ల కాంగ్రెస్ కూడా నాశనమవుతోందన్నారు. కేటీఆర్ లాగే పొన్నం ప్రభాకర్ కు అహంకారం ఉందన్నారు. బీఆర్ఎస్ ను తిడితే పొన్నం ప్రభాకర్ కు కోపం ఎందుకని ప్రశ్నించారు బండి. మరోవైపు తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుస్తామన్నారు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల్లో 13, 14 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత పాలకులు ప్రజాధనాన్ని దోచేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు ఉత్తమ్. మరోవైపు అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యాక దర్శనం చేసుకుంటానని తెలిపారు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వారి సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలు ప్రారంభించిన ఆయన స్థానిక ఆటో కార్మికులు ఒక సొసైటీగా ఏర్పడడం సంతోషమన్నారు. ఆటో కార్మికులకు నెలకు 15,000 చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్. తెలంగాణలో ఎన్నడూ ఇంతలా హింసాయుత వాతావరణం లేదన్నారు కేటీఆర్. హత్య రాజకీయాలను అందరూ ఖండించాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి మండలంలో కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించారు. గంట్రావుపల్లిలో హత్యకు గురయ్యాడు బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేటీఆర్. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారం కోల్పోయామని బాధతోనే బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్గొండలో పర్యటించిన ఆయన 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉందామన్నారు. తమకు 5 ఏళ్లు సమయం ఉన్నా కూడా నెల రోజులకే విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారాయన.
సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. యాదగిరిగుట్ట కొండపై త్వరలో ఆటోలను అనుమతిస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. గిరిజన సంక్షేమానికి మోదీ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు కిషన్ రెడ్డి. 75 తెగల ఆదివాసీలను కేంద్రం గుర్తించిందన్నారు. ఆదివాసీల అభివృద్ధికి మోదీ నిర్ణయం విప్లవాత్మకమైందన్నారు. రేపటి నుంచి ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్హులైన ఆదివాసీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని, ఆదివాసీలు సంపూర్ణ సాధికారత సాధించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు కిషన్ రెడ్డి. మణిపూర్లో మొదలైన రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న మోదీ. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ. ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. మణిపూర్లోని ఖోంగ్జమ్ గ్రామం నుంచి యాత్ర మొదలైంది. ఈ యాత్రకు భారీగా కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. రాహుల్ వెంట నడిచారు. అంతకుముందు న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. మణిపూర్ పూర్తిగా ధ్వంసమైందన్నారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు మోదీ మణిపూర్లో పర్యటించలేదన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మణిపూర్ను భారత్లో అంతర్భాగంగా భావించడం లేదన్నారు రాహుల్ గాంధీ. దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ జోడో యాత్ర ప్రారంభించానని తెలిపారు. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రకు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు తరలివచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పళ్లంరాజు, షర్మిల మణిపూర్లో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గవర్నర్ తమిళిసై కూడా పాల్గొన్నారు. ఈ పండుగను దేశంలో వివిధ పేర్లతో పిలుచుకుంటున్నారని, అయినా భారతీయత అన్న భావన ఒక్కటేనని ప్రధాని మోదీ చెప్పారు. అయోధ్యలో పర్యటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. లతా మంగేష్కర్ చౌక్ దగ్గర పరిశుభ్రత క్యాంపెయిన్ ప్రారంభించారాయన. నగర వీధులను శుభ్రం చేసే వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం చీపురు పట్టుకుని స్వయంగా రోడ్లను శుభ్రం చేశారు సీఎం. అయోధ్యను అందంగా తీర్చిదిద్దాలని సీఎం యోగి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనతో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఢిల్లీలోని జేజే కాలనీలో పర్యటించారు మంత్రి అతిషి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నివాస ప్రాంత ప్రజలను కలిశారు. ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు మంత్రి. ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు నిర్మించిస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీ కరోల్ బాగ్ లో స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇక్కడి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారాయన. ముంబై స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. అటు ఉత్తరాఖండ్ సీఎం డెహ్రాడూన్ లో జరిగిన స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో కాసేపు ఆవులతో గడిపారు. గోవులకు పశుగ్రాసం తినిపిస్తూ కనిపించారు. ఆవు దూడలకు దాణా తినిపించారు. దీంతో ఆయన ముందు నడుస్తూ ఉంటే మోదీని అనుసరించాయి ఆవులు, దూడలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లో జరిగిన పతంగుల మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ చేశారు. గోవుల్ని పూజించి గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు అమిత్ షా. ఆ తర్వాత పతంగులు ఎగురవేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్భవన్ లో జరిగిన ఉత్సవాల్లో స్వయంగా పాయసాన్ని వండారు గవర్నర్. పంచకట్టి పండుగకు మరింత శోభను తీసుకొచ్చారు. ఈ సెలబ్రేషన్స్ లో గవర్నర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కటక్ లో పర్యటించారు. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, వేగంగా పనులు పూర్తి చేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి. ముంబై స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. అటు ఉత్తరాఖండ్ సీఎం డెహ్రాడూన్ లో జరిగిన స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మకర సంక్రాంతి సందర్భంగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరో ఆఫర్ ప్రకటించారు ఆలయ నిర్వాహకులు. త్రికుట హిల్స్ లోని గుహలో ఉన్న దేవీ దర్శనం కూడా చేసుకునేందుకు అనుమతిచ్చారు. దీంతో భక్తులు తరలి వస్తున్నారు. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. దర్శనానికి 40,000 మంది భక్తులకే అనుమతించారు. రేపటి మకర జ్యోతికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు దర్శనానికి 50,000 మంది భక్తులకు అనుమతి ఉంటుందని చెబుతున్నారు.
అయోధ్యలోని సరయూ ఘాట్ దగ్గర హారతి కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా నదీ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నదీమా తల్లికి హారతి ఇచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఢిల్లీ, విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన విమానాలు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు మండిపడ్డారు. ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు తెలిపారు. అయితే వారితో వాగ్వివాదానికి దిగారు ప్రయాణికులు.